అందరికీ శుభాభివందనములు. మంచి పేరు, మంచి సాక్ష్యము. సామెతలు 22:1. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. బైబిల్లో మంచి పేరు, మంచి సాక్ష్యం పొందినవారు. 1 కొర్నేలి. అపోస్తలుల కార్యములు 10:22. అప్పుడు వారు నీతిమంతుడును, దేవునికి భయపడిన వాడును, యూదులందరి వలన మంచి పేరు పొందిన వాడును అయిన శతాధిపతి కొర్నేలి అని ఒక మనుష్యుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పాను. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను. 2 స్టెఫెను. అపోస్తలుల కార్యములు 6:3. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానంతోను నిండుకొని 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. ఆ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొని వారైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నీకానోరు, తీమోను, పెర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడైన అంత్యోక వాడునైన నికోలాసును ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. 3 తిమోతి. అపోస్తలుల కార్యములు 16:1. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకోనియాలోను ఉన్న సహోదరులందరి వలన మంచి పేరు పొందినవాడు. మొదలుగానము. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము నీ వలన దూషింపబడుచున్నదా? నీ క్రియల వలన అవమానము పొందుచున్నదా? క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? యవ్వనుడు యేసేపు ఐగుప్తు దేశమందు యెహోవాను కనపరిచాడు. పోతీఫరు భార్య యొక్క కామకోద చేష్టలకు లొంగక తాపించుకున్నాడు. తన సాక్ష్యము నిలుపుకున్నాడు. తన సాక్ష్యము నిలుపుకున్నాడు. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము నీ వలన దూషింపబడుచున్నదా? నీ క్రియల వలన అవమానము పొందుచున్నదా? క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? చెరలనున్న యోబు దాసి సిరియా దేశమునందు యెహోవాను గణపరిచింది. కుష్ఠరోగి నయమానును షోమ్రోనికి వెళ్ళమంది. ఎలీషా ప్రవక్త యొద్దకు తన
సాక్ష్యము నిలుపుకున్నది, తన సాక్ష్యము నిలుపుకున్నది. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? దైవజనుడు దానియేలు బబులోను దేశమందు యెహోవాను కనపరిచాడు. తన దేవునికే తపాన్యమైన ప్రతిమలకు ఏ మాత్రము మ్రొక్కనున్నాడు. తన సాక్ష్యము నిలుపుకున్నాడు, తన సాక్ష్యము నిలుపుకున్నాడు. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము నీ వలన దోషింపబడుచున్నదా? నీ క్రియల వలన అవమానము పొందుచున్నదా? క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? బొమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన నామమునకు కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ ఘనమైన మాటలు వినిన నీ బిడ్డలను నిండారులుగా దీవించి ఆశీర్వదించండి తండ్రి. వివాహం కాని వారికి వివాహం అనుగ్రహించండి నాయన. స్వస్థత లేని వారికి స్వస్థత అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు సమర్పించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.